ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికి తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దైవ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాలాన్నే దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీరు నిజంగా ఎంతో ధన్యులు. కనుక ఈ దీవెనకరమైనటువంటి వాక్యము నీ జీవితంలో స్థిరపరచబడినట్లుగా ఈరోజు మనల్ని ప్రోత్సహించడానికి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. నిజమైన భక్తి అనేటటువంటి టాపిక్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే దేవుని యొక్క మాటను ధ్యానిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయే. నిజమైనటువంటి భక్తి ఏంటనంటే నిష్కళంకమైనటువంటి భక్తి. ఏంటి నిష్కళంకమైనటువంటి భక్తి అనంటే, ఈరోజు దేవుడు మన ముందు పెట్టినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నిజమైనటువంటి భక్తి అర్థమవుతుంది. ఎదుటివారిని తక్కువ చేసి మనం వెళ్ళేటటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి కాదు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టి చేసేది నిజమైనటువంటి భక్తి కాదు. ఎందుకంటే మేము నీతిమంతులము, మేము మాత్రమే నీతిమంతులము అని చేసేటటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి కాదు. ఈ రోజున చాలామంది దేవుణ్ణి ప్రసన్నత చేసుకోవటం కోసం మనుషుల హృదయాల్లో పుట్టినటువంటి ఆలోచన బట్టి భక్తి చేస్తున్నారు. ఏంటి, మోకాళ్ళ మీద నడిస్తే దేవుడు నన్ను చూస్తాడని, పాదయాత్రలు చేస్తే దేవుడు నన్ను చూస్తాడని, ఇంకా చర్మాన్ని గాయపరుచుకుంటే దేవుడు నన్ను చూస్తాడని, ఇట్లాగా రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు. అయితే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏంటి ఆ సందర్భం అంటే, నీ శరీరాన్ని గాయపరుచుకోవటం వల్లనో నువ్వు శ్రమ పడటం వల్లనో నీ భక్తి ఆలకించడం కాదు. కానీ నిజమైనటువంటి భక్తి, నిష్కళంకమైనటువంటి భక్తి ఏంటంటే ఇదిగో ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట, దిక్కులేని పిల్లలను ఆదరించుట, విధవరాండ్రుల పక్షాన మనం నిలబడుట, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించుట, ఇది కదా నిజమైనటువంటి భక్తి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు. అంటే ఎట్లాంటి భక్తి కావాలి నీకు? శక్తి కలిగినటువంటి భక్తి కావాలి. ఎలాంటి శక్తి కలిగినటువంటి భక్తి? నా దేవుడు నిజంగా కార్యంలో జరిగించగలడనేటటువంటి భక్తి నీలో పుట్టించాలా. అది కదా నిజమైనటువంటి భక్తి. ఈ రోజున దేవుని యొక్క మాట సెలవిస్తున్నాడు. ఈ రోజున ఎలాగ భక్తి చేస్తున్నారంటే, ఏదో మనం మాత్రం చేస్తే అది అంటే నలుగురు కంట పడటానికి చేస్తున్నటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి కాదు. నలుగురు కళ్ళల్లో పడేటటువంటి భక్తి నిజమైన భక్తి ఎలాగవుతుంది? నీ అంతరంగంలో జరిగేటటువంటి క్రియలు దేవుడికి కావాలి. అందుకని ఏమంటున్నాడంటే, ఒక శక్తి కలిగినటువంటి భక్తి, నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అలాగే ఏమంటాడు, నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారం కాదా అని అంటాడు. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన, నువ్వు బయట ఎలా ఉంటున్నావో లోపల కూడా అలాగే ఉండాలి. కనుక లోపల నటించి బయటికి కనిపించేటటువంటి భక్తి కాదు, బయటికి నటించి లోపల నటించేటటువంటి భక్తి కాదు. 2 రకాల భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. కనుక మనము ఆలోచించాలి నిజమైనటువంటి భక్తి ఏంటని. అలాగే ఇంకొక మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముందంటే, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ భక్తి ఎలాగుండాలి? ప్రేమ కలిగినటువంటి భక్తి ఉండాలి. ఒకరిని గాయపరిచి చేసేది, ఒకరిని ఏడిపించి చేసేది, ఒకరిని ఇబ్బంది పెట్టి చేసేది భక్తి కాదు. కానీ ఈ రోజున దేవుని యొక్క లేఖనము నిష్కళంకమైనటువంటి భక్తి, అలాగే శక్తి కలిగినటువంటి భక్తి, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ కలిగినటువంటి భక్తి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే చక్కని మాట మనకు యోహాను గారు రాసినటువంటి 1వ పత్రికలో 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఏముందంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? అలాగే గలతీ పత్రికలో కూడా ఒక మాట చెప్పబడింది. ఏంటంటే 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నేర్చుకుని అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, నీ ఎదుట కనిపించేటటువంటి వారి ఎడల నువ్వు ప్రేమ చూపించలేనప్పుడు కనిపించినటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ భక్తి యథార్థంగా, అది దేవుడు మెచ్చే భక్తి ఉండాలి. నలుగురు మెచ్చే భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, కానీ దేవుడు మెచ్చే భక్తి నేను పరలోకానికి తీసుకెళ్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం.
ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి భక్తిని నువ్వు అలవాటు చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. నిష్కళంకమైనటువంటి భక్తి మాకు నేర్పించండి. శక్తి కలిగినటువంటి భక్తి మీరు మాకు నేర్పించండి. ప్రేమ కలిగినటువంటి భక్తి మీరు మాకు నేర్పించండి. దేవా, నీ సన్నిధిలో మేము ఉన్నాం. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మా యొక్క మనసు ఇచ్చొచ్చినట్లుగా మేము చేయటం కాదు, కానీ నీ నియమం ప్రకారం నీవు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం భక్తి చేయటానికి మాకు మనోనేత్రాలను మీరు వెలిగించండి. మమ్మలను పూర్తిగా మీ స్వాధీనపరచుకోండి. ఒక దీవెనకరమైనటువంటి భక్తి మేము చేయగలిగినట్లు కృప చూపించమని ఈ దినము ప్రభు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు దీవించండి. వారి యొక్క పనులు, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తాన్ని మీరు దీవించి అయా మంచి మారు మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా నీ సన్నిధిలో ఎదుగుట కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దైవస్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీరు దీవించబడుతున్నారని మాకు వస్తున్నటువంటి మెసేజ్లు బట్టి, ఫోన్ కాల్స్ని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాం. ఇంకా దేవుడు మనల్ని బలంగా బలపరుచున్నట్లు, రాకడకు కూడా మనల్ని సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేద్దాం. ఒక నిజమైనటువంటి భక్తిలో జీవిద్దాం. మోసపూరితమైనటువంటి భక్తి మనకు వద్దు, కానీ నిజమైనటువంటి భక్తిలో మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనందరూ దీవించును గాక.